నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓడ్నాల భూమేష్ ఇల్లు కూలిపోయింది. అయితే ప్రమాద సమయంలో భూమేష్ భార్య, పిల్లలు ఇంటి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లో ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు కూలిపోవడంతో తమకు నిలువ నీరు లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి సహాయం చేసి ఆదుకోవాలని అర్థిస్తున్నారు. మా ఇల్లు 2 రోజుల వర్షం పడబట్టి కూలిపోయింది సార్. అన్ని వస్తువులు బిస్తులు బియ్యం పప్పులు అన్నీ నానిపోయినాయి. మాకు ఉండేదానికి కూడా ప్లేస్ లేదు. మాకు ఎక్కడ ఆధారం లేదు సార్. మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు. మా పిల్లగాడు ప్రాణం మంచి లేక 8-10 రోజులు అయి తరలుతున్నాడు. మాకు ఎక్కడ ఆధారం లేదు. మాకు ఏదైనా సహాయకరం చేయండి సార్. మాకు ఉండేదానికి కూడా ఇప్పుడు అన్నీ బయట ఉన్నాయి సామాన్. మా పిల్లలు కూడా బయట ఉన్నాం మేము అందరం. మాకు ఏదైనా కూడా సహాయకరం చేయండి సార్. నమస్కారం పెడుతున్నాం, దయచేసి చెప్తున్నా. ఇది నిర్మల్ జిల్లా సార్ లోకేశ్వరం మండలం అవర్గా గ్రామం. రాత్రి 2 రోజులు వర్షం కురుసుడికి మొత్తము ఇల్లు పడిపోయింది సార్. చిన్నపిల్లలు ఉన్నారు సార్. మాకు ఎక్కడ సాయం లేదు సార్. మీరు ప్రభుత్వం తరఫున మాకు సాయం చేయండి సార్. మొత్తం పడిపోయింది. మొత్తం అందులో సామాన్ భీమాన్ అన్నీ పడిపోయినాయి సార్. మేము కష్టం చేస్తేనే పూట గడుస్తుంది సార్. మాకేమీ లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. మేము మొత్తం కూలిపోయింది సార్. మొత్తం ఇక్కడ ఏ ఆధారం లేదు సార్. మాకు ఇక్కడ విలేజ్లో కూడా అక్కడ రూమ్ దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. ఇక్కడ ఉండాలో అర్థమవుతలేదు సార్. మాకు కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు సార్. మా పిల్లలు కొంచెం చూడండి సార్. మాకు ఏది కూడా సహాయం లేదు సార్. దయచేసి మీరు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం ప్రభుత్వం నుంచి. వీళ్ళది నిర్మల్ జిల్లా సార్, లోకేశ్వర్ మండల్ అవర్గా విలేజ్. వీళ్ళకి ఏంటంటే 2 రోజులు ఫుల్ వర్షాలు పడ్డాయి. వర్షాలు పడేసరికి ఆ ఇల్లు ఉన్న ముందే అది పాత ఇల్లు సార్, అది కూలిపోయింది. వీళ్ళకి ఉండడానికి మళ్ళీ వేరే ఇల్లు లేదు. మన భూమి కానీ అటువంటి మా వ్యవసాయ పరంగా కానీ ఏం లేదు సార్. వీళ్ళకు రోజు చేసుకుంటే కూలీ తప్ప వేరే ఆధారం ఏం లేదు సార్. దయచేసి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి తక్షణమే వీళ్ళకి ఏ విధంగానైనా సాయం చేయగలరని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అలాగే సార్ వీళ్ళ నిత్యావసరాలు కూడా ఏం కూడా లేవు సార్. మొత్తం తడిచిపోయినాయి. పప్పులు కానీ రైస్ కానీ ఏం లేవు సార్. ఇప్పుడు పట్టేయాలి, ఏదో బయట ఉన్నారు సార్. ఇప్పుడు అసలు అధికారులు కూడా ఎవరు కూడా ఇంకా స్పందించలేదు. వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసినా కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. దయచేసి వీళ్ళని ఎంత తొందరగా ఇది చేసుకుంటే బాగుంటుందని